తెలంగాణ ప్రజలకి ఏమైనా చెప్తారా? తెలంగాణ ప్రజలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటారు. పొద్దుగాల లేస్తే చాలా ఫీడ్ వస్తా ఉంటది యూట్యూబ్‌లో. దానిలో నేను చూస్తే నేనే ఓసారి పరిచయం అయిపోతా. ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో మొన్న కేసీఆర్ వచ్చిండు పోయిండు. నిన్న రేవంత్ రాలే, కేసీఆర్ రాలే. కానీ యూట్యూబ్ ఛానల్స్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజు, రాని రోజు కేసీఆర్‌కు రేవంత్‌కు మడల యుద్ధం జరిగిందని ఏస్తారు. నేను మిస్ అయిందా అని చూస్తా ఒక్కొక్కసారి. నాకున్న సోర్సెస్, నాకు ఉన్న వాళ్ళతో మాట్లాడితే అసలు కేసీఆర్ ఏడొచ్చినాయంట. అట్లాంటి ఫీడ్ చాలా ఉంటది. రాంగ్ కంటెంట్. అసలు కేసీఆర్ వచ్చినా ఒక్క మాట మాట్లాడకుండా పోయినా కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్‌కు రేవంత్‌కు మాటల యుద్ధం జరిగింది. నువ్వెవర్రా అని కేసీఆర్ అన్నాడు. నువ్వెవర్రా అని రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పేసి పెట్టేస్తారు. అట్లాంటి దానిలో పట్ల బిహేవియర్ ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలు. వాస్తవం ఏందనేది నా ఛానల్ చూడమని నేను చెప్పను. బట్ వాస్తవాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఆల్మోస్ట్ తెలంగాణ అనే ఒక జీవపదం కోసం పనిచేస్తాను. తెలంగాణ అనే జీవపదం దానికోసమే పనిచేస్తాను. ఈ పొలిటీషియన్స్, ఈ రాజకీయ పార్టీలు ఇవి కాదు. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలు.